తమిళ్ హీరో కవిన్ స్టార్ సినిమా ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యాడు. అతను నటించిన సినిమానే ఈ బ్లడీ బెగ్గర్. దీనిని కొత్త దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించగా నెల్సన్ నిర్మించాడు. మీరు ఒకవేళ డార్క్ కామెడీని ఇష్టపడేవారైతే ఇది మీకోసమే. ఇక స్పాయిలర్స్ లేకుండా స్టోరీలోకి వచ్చేద్దాం. ఇక బ్లడీ బెగ్గర్ కథ విషయానికి వస్తే, హీరో గుడ్డివాడిగా, వికలాంగుడిగా జనాలను మోసం చేసి భిక్షం ఎత్తుకుని జాలీగా బ్రతుకుతూ ఉంటాడు. ఇతడితో పాటు ఉండే ఇంకో చిన్న కుర్రాడు కష్టపడి పెన్నులు, పుస్తకాలు అమ్ముకుని చదువుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఒకరోజు కొంతమంది వ్యక్తులు వచ్చి పేదవాళ్లకు విందు భోజనం పెడుతున్నామని ఒక పెద్ద ప్యాలెస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. భోజనాలన్నీ పూర్తయిన తర్వాత హీరో తిరిగి ఇంటికి వెళ్ళిపోకుండా ఆ ప్యాలెస్ లోపల ఎవరు ఉండరని తెలుసుకుని దొంగచాటుగా ఆ ప్యాలెస్ లోపలికి వెళ్తాడు. ప్యాలెస్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేస్తాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్యాలెస్ లోపల ఇరుక్కుపోతాడు. అసలు ఆ ప్యాలెస్ లోపల హీరో ఎందుకు ఇరుక్కుపోవలసి వచ్చింది, ఆ తర్వాత ఏమైంది, ఆ ప్యాలెస్ వారసులు హీరోని ఎందుకు చంపాలనుకున్నారు, చివరికి హీరో బతికి బయటపడ్డా, ఆ చిన్న కుర్రాడికి హీరోకి ఏంటి సంబంధం మొదలైన విషయాలు తెలియాలంటే ఈ బ్లడీ బెగ్గర్ సినిమా చూడాల్సిందే. బిచ్చగాడి పాత్రలో కవిన్ చాలా బాగా నటించాడు. మీరు ఒకవేళ ఈ బ్లడీ బెగ్గర్ సినిమా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.